సంగారెడ్డి జిల్లా పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యు ఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు పెరిగింది. ఆసుపత్రుల్లో మరో 35 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 43 మంది గల్లంతు కాగా వారిలో ఒడిశా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన చేపట్టాయి. భవనం శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలింది. ఇప్పటికీ 43 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని, 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్టు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కు పెరిగింది. ఆసుపత్రుల్లో మరో 35 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో 43 మంది గల్లంతు కాగా వారిలో ఒడిశా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భవనం శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో నిన్న పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలింది. ఇప్పటికీ 43 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని, 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్టు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద కూడా ఇంకా చాలా మంది మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాత్రి నుంచి సహాయక చర్యలు అయితే జరుగుతా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కూడా రానున్నారు. ముఖ్యమంత్రి మొదటగా ప్రమాద స్థలాన్ని సందర్శించిన తర్వాత హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారము 45 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య 45కు చేరింది. ఇప్పుడే కలెక్టర్ ప్రావీణ్య కూడా దీన్ని ప్రకటించారు. మొత్తానికి 27 మంది ఆచూకీ అయితే తెలవడం లేదు. 57 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పి తెలిపారు. 35 మంది క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. 10 మంది, అందులో 10 మంది పరిస్థితి కూడా విషమంగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అటు వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ ఇద్దరు మంత్రులు కూడా ఘటనా స్థలంలో ఉండి సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వారిని ముందుకు నడిపిస్తా ఉన్నారు. సహాయక చర్యలు పాల్గొంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లో అక్కడికి ముఖ్యమంత్రి చేరుకునే అవకాశం ఉంది. రాత్రి నుంచి నిరంతరాయంగా సహాయక చర్యలు జరుగుతా ఉన్నాయి. వర్షం వచ్చినప్పటికీ రెస్క్యూ అటు పోలీసు, రెవెన్యూ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ, తర్వాత జిహెచ్ఎంసి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూలో పాల్గొంటున్నాయి. రాత్రి నుంచి నిరంతరాయంగా ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అక్కడ మృతులు మాత్రము 4 మాత్రమే గుర్తించారు. మిగతా 40 మందికి ఖచ్చితంగా డిఎన్ఏ టెస్టులు చేయాల్సి ఉంది. అటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ అన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత డిఎన్ఏ టెస్ట్ నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లియర్ గా కొనసాగుతా ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా అది రెస్క్యూ అంతా కూడా పూర్తయ్యేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. 4 అంతస్తుల భవనం కాబట్టి శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇంకా 27 మంది ఆచూకీ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడే దొరుకుతారేమో అని చెప్పి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మొత్తానికి 27 మొత్తం 10 ఇంకొక 30 మృతదేహాలు అంటే మృతులు సంఖ్య వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్ద ఘటనగా భావించవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి విచ్చేసి సంఘటనా స్థలాన్ని పరామర్శించి అటు బాధితులని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము అటు చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల, తర్వాత గాయపడ్డ వారికి 50,000 ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఒక స్పష్టత అయితే రానుంది. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేపథ్యంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఇప్పటికే అందులో చికిత్స పొందుతున్న వారి 35 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 25 మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉంది. వాళ్ళలో కూడా ఎంతమంది చనిపోతారనే స్పష్టత కూడా లేదు. అయితే వారికైతే ప్రస్తుతానికి మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని పరామర్శించిన తర్వాత ఎక్స్‌గ్రేషియా మీద, తర్వాత అటు యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి అటు ప్రభుత్వం తరఫున ఏమైనా ఎక్స్‌గ్రేషియా ఇస్తారా, ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే యాజమాన్యం నుంచి కూడా ఎంతవరకు ఎక్స్‌గ్రేషియా ఇప్పించే అవకాశం ఉందనేది విషయం మీద స్పష్టత రానుంది. మొత్తానికి ఇది పెద్ద ఘటన అనుకోవచ్చు. ఇప్పటికే 45 మృతదేహాలు వచ్చాయి కాబట్టి మరింత మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో రెస్క్యూలో పాల్గొంటూ చాలా సీరియస్ గా సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. అంటే రాత్రి వర్షం వచ్చినప్పటికీ నిరంతరాయంగా సహాయక చర్యలు అయితే జరిపారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.